గం గణపతయే నమః. గరుడ పురాణంలో ఇప్పుడు మనం గయా మహత్యము శ్రాద్ధాది కర్మల ఫలము గురించి చెప్పుకుందాం. గయా మహత్యాన్ని వింటే చాలు ఇక్కడ భుక్తికి అక్కడ ముక్తికి లోటుండదు. ఇది పరమ సారస్వరూపం. పూర్వకాలంలో గయ నామకుడగు అసురుడొకడు ఆ ప్రాంతంలో దేవతలను దగ్ధం చేయటానికేమో అన్నట్లుగా ఘోర తపమునాచరించసాగాడు. లోకాలు ఆ వేడికి భగభగ మండిపోసాగాయి. దేవతలు విష్ణువును ఆశ్రయించగా ఆయన ఆ దానవుడు తపస్సులో లేని విరామ సమయంలో గదాధరుడై వచ్చి వారిని సంహరించాడు. ఆ గయాసురుని అద్భుత తపశ్శక్తి వల్ల అది గొప్ప పుణ్యక్షేత్రమై వెలసిల్లింది. స్వయంగా శ్రీ మహావిష్ణువే గదాధారి అయి అక్కడ నివసిస్తూ అక్కడ కేటించిన వారికి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. గయాసురుని విశుద్ధ దేహంలోనికి త్రిమూర్తులు ప్రవేశించి అతని జన్మని అతని పేరిట తామే వెలయించిన గయని మరింత పవిత్రం చేశారు. ఈతని దేహమే ఈ పుణ్యక్షేత్ర రూపంలో ఉంటుంది. ఇక్కడ భక్తి పురస్సరంగా స్నాన యజ్ఞ శ్రాద్ధ పిండదానాది కర్మలను చేయువారు నరకానికి వెళ్ళరు. పైగా స్వర్గం కానీ బ్రహ్మలోకం కానీ చేరుకుంటారు అని శ్రీ మహావిష్ణువు కట్టడి చేశాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడి ఈ గయాతీర్థం సర్వశ్రేష్టమనే జ్ఞానం కలిగి ఇక్కడ ఒక యజ్ఞం చేశాడు. దాని నిర్వహణలో తనకు సాయపడిన ఋత్విక్కులైన బ్రాహ్మణులను ఆయనే స్వయంగా పూజించాడు. అంతేకాక ఈ క్షేత్ర సందర్శకుల అవసరాలను తీర్చడానికి ఇక్కడ రసవతియను తీయటి తేట నీటిని ప్రసాదించే నదిని, లోతు దొరకని నూతిని, మరిన్ని జలాశయాలను, భక్ష్య భోజ్య ఫలాదునిచ్చే ప్రకృతిని, మరొక కామధేనువును సృష్టించాడు. చివరగా తనచే పూజింపబడిన విద్వద్ బ్రాహ్మణులకు 5 క్రోసుల వైశాల్యంలో వ్యాపించి ఉన్న ఈ క్షేత్రాన్ని దానం చేసి వెళ్ళాడు. 5 క్రోసులంటే నేటి లెక్కలో ఒక 15 కిలోమీటర్లు. కానీ ఆ బ్రాహ్మణులు ఆశ్రమంగా వచ్చిన ధనాదుల వల్ల బద్ధకస్తులైపోయి కర్మలను తగ్గించారు. బ్రహ్మకు కోపం వచ్చి ఇలా శపించాడు: బ్రాహ్మణులారా, మీరు మీ కర్తవ్యాన్ని మరచారు కాబట్టి ఇకపై ఇక్కడ కామధేను ఉండదు. మీ నుండి 3వ తరం నాటికి మీ వైదిక పాండిత్యం, బ్రహ్మజ్ఞానం, ధనం ఇవేవీ మిగలవు. ఈ పర్వతాలు రాతి పర్వతాలుగానే మిగిలిపోతాయి. భక్ష్య భోజ్య ఫలదాయకాలు కాకుండా పోతాయి అని శపించడంతో బ్రాహ్మణులు పశ్చాత్తాపులై వేడుకోగా ఈ క్షేత్రంతో పాటు మీరు అభివృద్ధి చెందుతారు. ఇక్కడ కర్మల వల్ల కర్తులకు మీకు కూడా శ్రద్ధాభక్తుల ప్రాతిపదిక బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఈ క్షేత్రం ముక్తి సాధనం అవుతుంది అని దీవించాడు. బ్రహ్మజ్ఞానం గయా శ్రాద్ధం గోగృహే మరణం తథా వాసః పుంసాం కురుక్షేత్రే ముక్తిరేషా చతుర్విధ. సముద్రం నుండి చిన్న చలమ దాకా అన్ని తీర్థాలు అదృశ్య రూపంలో వచ్చి ఈ గయాక్షేత్రంలో స్నానం చేసి వెళతాయి. ఇక్కడ శ్రాద్ధ కర్మలను ఆచరించే వారికి బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణచౌర్యం, గురుపత్ని గమనం, పాపాత్మ సాంగత్యం వంటి మహాపాతకాలన్నీ నశిస్తాయి. బ్రహ్మహత్యా సురాపానం స్థేయం గుర్వాంగనాగమః పాపం తత్సంగజం సర్వం గయా శ్రాద్ధా దినశ్యతి. మృత్యువు తరువాతి సంస్కారాలు సమంగా జరుగని వారికి, పాము కాటు వలన మరణించిన వారికి, పశు చోరాదుల ద్వారా బలవన్మరణం చెందిన వారికి సామాన్యంగానైతే ఉత్తమ గతులుండవు. కానీ వారి వారసులు వారికి గయలో శ్రాద్ధాది కర్మలు శాస్త్రోక్తంగా చేస్తే ఆ పుణ్యం వల్ల బంధనముక్తి కలిగి స్వర్గం ప్రాప్తిస్తుంది. గయలో పిండ ప్రదానం ద్వారా కలిగే సత్ఫలితాలు 100 కోట్ల సంవత్సరాలు చెప్పినా తరగవు. కికీటక దేశంలో గయ పుణ్యశాలి. అలాగే వనాల్లో రాజగృహం, భూములలో నదీ జలాలతో తడిసేని పరమశ్రేష్ఠాలు. గయకు తూర్పున ముండపృష్ఠ తీర్థమున్నది. అది నలుదిక్కులు విస్తరించి ఉన్నది. దాని విస్తృతి 1.5 కోసులు, ప్రస్తుత భాషలో 4.5 కిలోమీటర్లు. గయాక్షేత్ర పరిమాణం 5 కోసులు. గయాశిరం 1 కోసు పరిమాణంలో ఉన్నాయి. ఇక్కడ పిండదానం చేసిన వాని పితరులు శాశ్వత తృప్తి నొందుతారు. పంచక్రోశం గయాక్షేత్రం క్రోశమేకం గయాశిరః తత్ర పిండ ప్రదానేన తృప్తిర్భవతి శాశ్వతీ. విష్ణు పర్వతం నుండి ఉత్తర మానసం దాకా గల భాగాన్ని గయాశిరమంటారు. దానిని ఫల్గు తీర్థమని వ్యవహరిస్తారు. ఇక్కడ పిండ ప్రదానం పొందిన పితరులకు పరమగతి ప్రాప్తిస్తుంది. గయ వచ్చినంతనే వ్యక్తి పితృ రుణముక్తుడవుతాడు.
గయాగమన మాత్రేణ పితॄణామాన్ రుణో భవేత్. ఈ పవిత్ర క్షేత్రంలో సాక్షాన్ మహావిష్ణువై పితృదేవతల రూపంలో విహరిస్తుంటాడు. పుండరీకాక్షుడు జనార్దుడైన ఆ భగవన్మూర్తిని దర్శించినంతనే వ్యక్తులు రుణత్రయ దేవ భూత ఋషి విముక్తులవుతారు. గయ సింహద్వారానికి నమస్కరించిన, రుద్రకాళేశ్వర కేదారనాథులను దర్శించిన మనిషి భూత అతిథి రుణ విముక్తుడవుతాడు. అక్కడ పితామహుడైన బ్రహ్మని దర్శిస్తే పాప విముక్తి, ప్రపితామహుని దర్శిస్తే అనామయలోక ప్రాప్తి కలుగుతాయి. అలాగే గదాధరుడైన విష్ణుమూర్తికి ప్రణామం చేస్తే పునర్జన్మ లేకుండా మోక్షమే ప్రాప్తిస్తుంది. అక్కడి మౌనాద్య కనర్కార్క మహాత్మును దర్శించి బ్రహ్మను పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. మౌనధారణ ఇక్కడ పూజా నియమాలలోనొకటి. ఇక్కడ ప్రాతకాలమే లేచి స్నానాధికములు ముగించి సూర్యునిలో గాయత్రిని దర్శించి విధి విధానాలతో పూర్వసంధ్యను సంపన్నం చేసిన వారికి అన్ని వేదాలను చదివిన పుణ్యం లభిస్తుంది. అలాగే మధ్యాహ్నం సావిత్రిని, సంధ్యను పద్ధతి ప్రకారం ఉపాసించిన వారికి యజ్ఞం చేసిన ఫలం వస్తుంది. సాయంత్రం సూర్యశక్తి సరస్వతిని జపించి దర్శించి సంధ్యవార్చిన వారికి ఉత్తమ దానాలిచ్చిన పుణ్యం లభిస్తుంది. గయలో ఒక పర్వతంపై పరమశివుడు వెలసి ఉన్నాడు. ఆయనను దర్శించిన వారికి పితృరుణ అనే మాట సరికాదు, పితృణ విముక్తి లభిస్తుంది. అక్కడి ధర్మారణ్యంలో కొలువు తీరిన యమధర్మరాజును దర్శిస్తే అన్ని రుణాలు తీరిపోతాయి. అలాగే గృద్రేశ్వర మహాదేవుని దర్శించిన వారికి అన్ని బంధనాలు తొలగిపోతాయి. ధేనువనం గోప్రచార తీర్థం అను పేరు గల మహాతీర్థంలో ధేను దర్శనం చేసిన వారికి పితరులకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ప్రభాస తీర్థంలో ప్రభాసేశ్వర నామంతో వేంచేసి ఉన్న పరమశివుని దర్శించిన వారు పరమగతిని పొందగలరు. కోటీశ్వర అశ్వమేధ తీర్థాలను దర్శించిన వారికి రుణాలన్నీ తీరిపోతాయి. అలాగే స్వర్గద్వారేశ్వర దర్శనం సర్వబంధ విముక్తికం. ఇక్కడ ధర్మారణ్యంలోనున్న గదాలోల తీర్థాన్ని, అక్కడ కొలువున్న రామేశ్వర స్వామిని దర్శించిన వారికి స్వర్గప్రాప్తి ఉంటుంది. ప్రక్కనే కొలువైన బ్రహ్మేశ్వర స్వామిని సేవించిన వారికి బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి లభిస్తుంది. గయలోని ముండపృష్ఠ తీర్థంలో వెలసి మహాచండీదేవిని దర్శించిన వారి అన్ని వాంఛలు నెరవేరతాయి. ఫల్గు తీర్థంలో ఫల్గుస్వామి, చండీ, గౌరీ, మంగళ, గోమక, గోపతి, అంగారేశ్వర, సిద్ధేశ్వర, గజస్వామి, గయాదిత్య, మార్కండేయేశ్వర భగవానులను వెలసి ఉన్నారు. వీరి దర్శనం పితృణ భంజకం. అలాగే ఫల్గు తీర్థంలో స్నానం చేసి అక్కడున్న గదాధర స్వామిని దర్శించిన వారు పితరుల రుణం నుండి విడిపడతారు. భూమిపైనున్న అన్ని తీర్థాలు, సముద్రాలు, సరోవరాలు ప్రతిదినము వచ్చి ఫల్గు తీర్థాన్ని దర్శించి వెళతాయి. మొత్తం భూలోకంలో గయలో గయాశిరం, ఆ శిరంలో ఫల్గు తీర్థం శ్రేష్ఠ భాగాలు. పృథివ్యాం యాని తీర్థాని ఏ సముద్రా సరాంసి చాం ఫల్గు తీర్థం గమిష్యంతి వారమేకం దినే దినే. పృథివ్యాం చ గయా పుణ్యా గయాయాంచ గయాశిరః శ్రేష్టం తదా ఫల్గు తీర్థం తన్ముఖం చ సురస్య హీం. దీనికి ఉత్తరాన కనకా నది పారుతోంది. దాని మధ్య భాగంలోనున్న నాభి తీర్థానికి దగ్గరగా బ్రహ్మ సదస్తీర్థం నెలకొని ఉంది. అది తనలో భక్తి శ్రద్ధలతో స్నానం చేసిన వారి బ్రహ్మలోకానికి పంపగలదు. ఆ ప్రాంతంలోనే గల హంస తీర్థ స్నానం సర్వపాప వినాశకరం. కోటి తీర్థం, గయాలోలం, వైతరణి, ఇంకా గోమక తీర్థం. ఈ తీర్థాలలో పితరులకు తర్పణాలిచ్చి శ్రద్ధాలు పెట్టినవాడు తనతో పాటు తన 20 తరాల వారికి బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించగలడు. బ్రహ్మతీర్థ, రామతీర్థ, అగ్నితీర్థ, దీనికి ఇంకో పేరు సోమతీర్థ, రామహరాదిని తీర్థాలలో శ్రాద్ధం పెట్టిన వాని పితరులు బ్రహ్మలోకానికి వెళతారు. ఉత్తర మానసీ తీర్థంలో శ్రాద్ధకర్మలు చేసిన వారికి పునర్జన్మ ఉండదు. దక్షిణ మానసీ తీర్థం బ్రహ్మలోక ప్రదాయకం. స్వర్గద్వారా తీర్థము అంతే. భీష్మ పర్వతంపై శ్రాద్ధకర్మలను పొందిన వారు నరకాన్ని సులభంగా దాటిపోతారు. గృద్రేశ్వర తీర్థమునందు పెట్టుబడు శ్రాద్ధం పితృణ ముక్తిదం. ధేనుకారణ్యంలో శ్రాద్ధం పెట్టి తెలధేనువును దానం చేసి మరలా స్నానమాచరించి అక్కడ వెలసిన ధేనుమూర్తిని దర్శించిన వాడు నిస్సందేహంగా తన పితృజనులను బ్రహ్మలోకానికి చేర్చగలడు. ఇంద్ర, వాసవ, రామ, వైష్ణవ, మహానదీ తీర్థాలలో శ్రాద్ధానికి అదే ఫలము.
సూర్యోత్పన్న శక్తులైన గాయత్రి, సావిత్రి, సరస్వతుల పేరిట వెలసిన తీర్థాలలో స్నానాలు, తర్పణాలు, శ్రాద్ధకర్మలు, సంధ్యావందనాలు చేసినవాడు తన 101 తరాల పితరులను బ్రహ్మలోకానికి గునిపోగలడు. ఇక్కడ బ్రహ్మయోని తీర్థం మిక్కిలి ప్రత్యేకత గలది. ప్రశాంత మనస్కులై పితరులని ఏకాగ్ర చిత్తంతో ధ్యానిస్తూ ఈ తీర్థాన్ని నియమానుసారం దాటి పితృగణాలకు, దేవతలకు తర్పణలిచ్చిన వారికి పునర్జన్మ ఉండదు. కాంకజంగా తీర్థంలో తర్పణలందుకున్న పితరులకు అక్షయ తృప్తి కలుగుతుంది. ధర్మారణ్య, మతంగవాసి తీర్థాలలో శ్రాద్ధాలు పెట్టిన మనుష్యునికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ధర్మకూప, కూపా తీర్థాలలో చేసే కర్మలకు పితృణ విముక్తి కలుగుతుంది. ఇక్కడ శ్రాద్ధాది కృత్యాలను ఈ మంత్రం చదువుతూ చేయాలి. ప్రమాణం దేవత సంతు లోకపాలచ్చ సాక్షిణః మయా గత్య మతంగే అస్మిన్ పితॄణాం నిష్కృతి కృతాం. రామతీర్థంలో స్నానం చేసి ప్రభాస, ప్రేతశిలా తీర్థాలలో శ్రద్ధ కార్యాలు చేసిన వాని పితరులు పరమానంద భరితులవుతారు. దీనివల్ల వాని నుండి 21 తరాలు ఉద్ధరింపబడతాయి. అలాగే ముండపృష్ఠాది తీర్థాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని గావించిన వారికి బ్రహ్మలోకమునకు తమ పితరులను గునిపోయే శక్తి కలుగుతుంది. గయాక్షేత్రంలోని తీర్థం కాని చోటు లేదు. అక్షయ ఫలాలు, బ్రహ్మలోక ప్రాప్తి అడుగడుగునా లభింపజేసే పుణ్యస్థాన సముదాయం గయా. గయాయాం నహి తత్ స్థానం యత్ర తీర్థం న విద్యతే పంచక్రోశో గయాక్షేత్రే యత్ర తత్ర తు పిండదః అక్షయం ఫలమాప్నోతి బ్రహ్మలోకం నయేత్ పితॄన్. స్వపిండాన్ని జనార్దుని చేతిలో పెడుతూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పఠించాలి. ఏష పిండో మయా దత్తస్తవ హస్తే జనార్దన పరలోకం గతే మోక్షమక్షయ్య ముపతిష్ఠతాం. గయాక్షేత్రంలో నెలకొని ఉన్న ధర్మపృష్ఠ, బ్రహ్మసర, గయాశీర్ష, అక్షయ వట తీర్థాలలో పితరుల కోసం చేసే కర్మలన్నీ అక్షయ ఫలదాయకులవుతాయి. ధర్మారణ్య, ధర్మపృష్ఠ, ధేనుకారణ్య తీర్థాలను దర్శించిన వ్యక్తి తన 20 తరాలను ఉద్ధరించగలడు. ఇక్కడ మహానది యొక్క పశ్చిమ భాగాన్ని బ్రహ్మారణ్యం అంటారు. దానికి తూర్పులో బ్రహ్మసదం, నాగాద్రి పర్వతం, భరతాశ్రమం ఉన్నాయి. భరతాశ్రమంలోనూ మతంగ పర్వతం పైన పితృకర్మలను చేయాలి. గయాశీర్ష తీర్థానికి దక్షిణంలోనూ, మహానదీ తీర్థానికి పశ్చిమంగాను చెంపక వనం ఒకటుంది. అందులో పాండుశిలయన్ను తీర్థం ఉంది. ఆ తీర్థంలో తదియనాడు పెట్టే శ్రాద్ధం పరమ ప్రశస్తం. ఆ తీర్థానికి దగ్గరలో నిచ్చిర, మండల, మహాహ్రద, కౌశికి ఆశ్రమాలున్నాయి. ఈ పవిత్ర తీర్థాల్లో చేయబడు శ్రాద్ధ కర్మలు అక్షయ ఫలితాలనిస్తాయి. వైతరణి నదికి ఉత్తరంలో తృతీయ అను పేరు గల జలాశయం ఒకటి ఉంది. అక్కడే క్రౌంచ పక్షులు నివసిస్తాయి. ఇక్కడ శ్రాద్ధం పెట్టే వానికి పితరులకు స్వర్గం లభిస్తుంది. క్రౌంచపద తీర్థానికి ఉత్తరంలో నిచ్చిరా నామంతో ప్రసిద్ధమైన జలాశయం ఉంది. అక్కడికి వెళ్ళి పిండ ప్రదానం ఒక్కమారు చేసిన వానికి జీవితంలో ఒక దుర్లభమైనదేదీ ఇక ఉండదు. ఇక నిత్య నివాసం చేస్తూ అక్కడే ఉండేవారెంత పుణ్యశాలురో కదా. మహానది నీటిని సృష్టిస్తూ పితృదేవతలకు తర్పణాలిచ్చిన వానికి అక్షయలోకాల ప్రాప్తి కలుగుతుంది. కుటుంబము ఉద్ధరింపబడుతుంది. ఇక సావిత్రి తీర్థంలో ఒకమారు సంధ్యావందనం చేసిన వానికి 12 ఏళ్ళు సంధ్యావార్చన పుణ్యం దక్కుతుంది. 1 మాసం అనగా 2 పక్షాల పూర్తిగా గయలో నివసించి పితృకార్యాలను సంపన్నం చేయువాడు తప్పక తనతో పాటు 7 తరాల వారిని ఉద్ధరించగలడు. ఇక్కడ ముండపృష్ఠ, అరవింద పర్వత, క్రౌంచపాద తీర్థాలను సేవించిన వారి పాపాలన్నీ నశిస్తాయి. గ్రహణాలలోనూ మకర సంక్రాంతి నాడు గయలో ఉండి పిండ ప్రదానం చేస్తే వచ్చే ఫలితం ఎంత గొప్పదంటే దానిని 3 లోకాల్లోనూ ఎవరూ ఎప్పుడూ పొంది ఉండరు. అది అతి దుర్లభం. మహాహ్రదం, కౌశికీ తీర్థం, మూలక్షేత్రం, గృద్రకూట పర్వత గుహ ఈ 4 చోట్ల శ్రాద్ధకర్మ చేసిన వారికి మహాఫలాలనబ్బుతాయి. గయలోని మాహేశ్వరిలో మహేశ్వరుడైన శివుని యొక్క జటాజూటము నుండి బయలుదేరిన గంగ యొక్క ధార వచ్చి ప్రవహిస్తుంటుంది.
ఆ పరమ పవిత్ర మాహేశ్వరి ధార ప్రవహించే తీర్థంలో పితృకర్మ చేసిన వారు రుణ విముక్తులవుతారు. ఈ విషయాల గురించి తదుపరి చెప్పబోయే అధ్యాయాలలో వస్తుంది. గయ వెళ్ళి తమకు పిండం పెడతాడేనే ఆశతో మానవులను పుత్ర సంతానం కోసం అవసరమైతే యజ్ఞాలైనా చేసి ప్రయత్నించేలా చేస్తుంది. గయకి వచ్చిన పుత్రుల వైపు లేదా పిండాధికారుల వైపు పితరులు గొప్పగా మురిసి చూస్తుంటారు. ఇక మనకి నరక భయం లేదనే ధీమా వారి మనసంతటా నిండి ఉంటుంది. గయాప్రాప్తం సుతం దృష్ట్వా పితॄణ ముత్యవో భవేత్ పద్భ్యామపి జలం సృష్ట్యా అస్యభ్యం కిల దాస్యతి. స్వత్తపుత్రులు పిండాధికృతులైన వారే కాక అన్య వంశజులు కూడా మృతుల నామగోత్రాలను చదివి శ్రాద్ధకర్మలను చేయవచ్చును. గయలోని గయాకూపమను పేరుగల పవిత్ర తీర్థంలో ఎవరి పేరిట పిండ ప్రదానం చేస్తే వారికే అందటమే కాక వారికి శాశ్వత బ్రహ్మగతిని కూడా ప్రాప్తింపజేస్తుంది. ఆత్మజో వా తదాన్యో వా గయాకూపే యథా తథాం యన్నామ్నా పాతయేత్ పిండం తం నయేద్ బ్రహ్మ శాశ్వతం. గయలోని కోటి తీర్థాన్ని దర్శించిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ క్షేత్రంలోని ముల్లోకాలలోనూ పేరున్న వైతరణి అను నది కలదు. అది గయలో పితరులకు ఉత్తమగతులను కలిగించటానికి బ్రహ్మచే భూమిపై అవతరించబడినది. శ్రద్ధగా పిండ ప్రదానాన్ని గోదానాన్ని ఇక్కడ చేసిన వారు తమతో సహా తమ ఇరువురి యొక్క తరాలను ఉద్ధరించగలరు. యా సహ వైతరణి నామ త్రిషు లోకేషు విస్తృతాం సావతీర్ణా గయా క్షేత్రే పితॄణాం తారణాయ హేం. గయా తీర్థయాత్రికులు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టదలుచుకున్నప్పుడు అక్కడ ఒకప్పుడు బ్రహ్మయజ్ఞం చేసినప్పుడు ఋత్విక్కులుగా వరించిన బ్రాహ్మణులకి అనగా ఆ సంతతి వారికి భోజనాలు పెట్టాలి. ఆ బ్రాహ్మణులు గయలో బ్రహ్మపద సోమపానక తీర్థాలలో ఉంటారు. ఆ తీర్థాలు బ్రహ్మదేవునిచే నిర్మింపబడినవి. ఈ బ్రాహ్మణులను పూజిస్తే పితరులు స్వయంగా తామే పూజింపబడినట్లుగా భావించి తృప్తులవుతారు. గయా తీర్థంలో హవ్య కవ్యాది పక్వాన్నాల ద్వారా అక్కడి బ్రాహ్మణులను విద్యుక్తంగా సంతుష్టపరచాలి. గయలో వృషోద్గతం ఎద్దును స్వేచ్ఛగా వదిలివేయట చేసిన వారికి 100 అగ్నిష్ఠోమయజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుంది. ఇక్కడ స్వపిండం చేసుకోవచ్చు. అది తిలరహితంగా ఉండాలి. అన్యులకు చేయవచ్చును. ఆత్మనో అపి మహాబుద్ధిర్గయా యాంతు తిలైర్వినాం పిండ నిర్వాపణం కుర్యాదన్వేషామపి మానవః. ఒక వ్యక్తి తన జాతికి చెందిన ఎంతమంది పితరులకైనా బంధు బాంధవులకైనా మిత్రులకైనా గయా భూమిలో విధిపూర్వకంగా పిండ ప్రదానాలను చేయవచ్చును. ఇక్కడి రామతీర్థంలో స్నానం చేసిన మనుష్యునికి 100 గోదానాల ఫలం దక్కుతుంది. మతంగవాపిలో స్నానం చేస్తే 1000 గోదానాల ఫలం దక్కుతుంది. నిచ్చిరా సంగమంలో స్నానం చేసిన వాడు తన పితరులను బ్రహ్మలోకానికి గునిపోగలడు. వశిష్ఠాశ్రమంలో స్నానం చేసిన వానికి వాజపేయ యజ్ఞఫలం లభిస్తుంది. మహాకౌశికీ తీర్థంలో నివాసముంటే అశ్వమేధ యజ్ఞ ఫలం దక్కుతుంది. బ్రహ్మ సరోవరానికి దగ్గరలోనే అగ్నిధారా నది ప్రవహిస్తోంది. ఈ ప్రసిద్ధ నది మొత్తం ప్రపంచాన్ని పవిత్రీకరించగలదు. దీనికి కపిలయని మరో పేరు కూడా ఉంది. ఇక్కడ స్నానం చేసి పితరులకు శ్రాద్ధకర్మలు నిర్వర్తించిన వానికి అగ్నిష్ఠోమయజ్ఞ ఫలం లభిస్తుంది. కుమారధారలో శ్రాద్ధకర్మ చేసిన వానికి అశ్వమేధయాగ ఫలం దక్కుతుంది. అక్కడ వెలసిన కుమారదేవుని దర్శించి పూజించి ప్రణామ నివేదనను చేసిన వారికి మోక్షం లభిస్తుంది. సోమకుండ తీర్థంలో స్నానం చేస్తే సోమలోక నివాసం అబ్బుతుంది. సంవర్తవాపి అను తీర్థంలో స్నానమాచరించి పిండదానాలు చేసిన వారు సర్వ సౌభాగ్య ప్రాప్తి నొందుతారు. ప్రేతకుండ తీర్థంలో పిండ ప్రదానం చేసిన వారికి అన్ని పాపాల నుండి విముక్తి కలుగుతుంది. దేవనది, లీలహాన, మదన, జానగర్తకాది ఇతర గయాంతర్గత తీర్థాలలో పిండ ప్రదానం కూడా పితరులను ప్రీతులను చేస్తుంది. అలాగే ఇక్కడి వశిష్ఠేశ్వరాది దేవతలను శాస్త్రోక్తంగా పూజించి ప్రణామం చేసిన ప్రాణుల రుణాలన్నీ తీరిపోతాయి. గరుడ పురాణంలో ఇప్పుడు గయాశీర్ష మహిమ విశాలుని కథ గురించి తెలుసుకుందాం. వ్యాసునికి బ్రహ్మదేవుడు చెప్పిన దానిని సూత మహర్షి నైమిసారణ్యంలో సౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు.
మహామునులారా, గయకు బయలుదేరదలుచుకున్న వ్యక్తి ముందుగా తన గ్రామంలో శ్రాద్ధకర్మను గావించి సన్యాసి వేషాన్ని ధరించి గ్రామానికి ప్రదక్షిణ చేయాలి. తరువాత పొరుగు గ్రామంలో కూడా సన్యాసిగానే తిరిగి శ్రాద్ధ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. గయా క్షేత్రానికి వెళుతున్నారు కదా అని ఎవరైనా ఎటువంటి దానాన్నిచ్చినా పుచ్చుకోరాదు. గయ వైపు యాత్రికుడు వేసే అడుగు వాని పితరుల స్వర్గారోహణకు మెట్టుగా ఉపయోగపడుతుంది. గృహాచలిత మాత్రస్య గయాయాం గమనం ప్రతి స్వర్గారోహణ సోపానం పితॄణాం తు పదే పదే. కురుక్షేత్రం విశాల అంటే బదరీక్షేత్రం, విరజ అంటే జగన్నాథ క్షేత్రం, గయా క్షేత్రాలలో తప్ప మిగతా అన్ని క్షేత్రాలలోనూ శిరోముండనం, ఉపవాస నియమాలు ఉంటాయి. గయలో కనకల నామక త్రైలోక్య ప్రసిద్ధిగాంచిన తీర్థం ఒకటి ఉంది. ఇక్కడికి దేవతలు, మహర్షులు, సిద్ధులు వచ్చి సేవించుకుంటుంటారు. మనసులో కానీ స్వీయ జీవిత చరిత్రలో కానీ పాపం ఉన్నవారు ఇక్కడ ఉండలేరు. ఎందుకంటే పరమ విపరీత భయోత్పాదకములై నాలుకలతో విషాగ్ని వర్షించే మహాసర్పాలిక్కడ నిత్యము తిరుగుతుంటాయి. అవి పాపాత్ములను రానియ్యవు. ఉదీచి తీర్థంలో దేవర్షి సేవిత అయిన ముండపృష్ఠ తీర్థముంది. అక్కడ స్నానం చేసిన వారికి స్వర్గప్రాప్తి ఉంటుంది. అక్కడ పెట్టబడే శ్రాద్ధం అక్షయ ఫలాలనిస్తుంది. అక్కడ సూర్యదేవునికి నమస్కరించి పిండదానాది సత్క్రియలను చేయాలి. మన పితృగణాలు కవ్యవాహ, సోమ, యమ, అర్యమ, అగ్నిశ్వాత్త, బర్హిషత్, సోమప నామధేయులు శ్రాద్ధం ఏ పేరిట పెట్టినా ఈ దేవతలందరినీ పేరు పేరున ఇలా ప్రార్థించాలి. కవ్యవాహస్తదా సోమో యమశ్చైవార్యమా అగ్నిశ్వాతా బర్హిషద సోమపాం పితృదేవతాః ఆగచ్చంతు మహాభాగా యుష్మాభిరక్షితాస్విహాం మదీయాః పితరో ఏ చ కులే జాతా సనాభయాం తేషాం పిండ ప్రదానార్థమాంగతో అస్మి గయామిమాం. ఇలా ప్రార్థించి ఫల్గు తీర్థంలో పిండం పెట్టి పితామహుడైన బ్రహ్మదేవుని, గదాధరుడైన మహావిష్ణువుని దర్శించిన వానికి పితృణం పూర్తిగా తీరుతుంది. అలా చేసిన వ్యక్తి తరువాత ఫల్గు తీర్థంలో మరలా స్నానం చేసి గదాధరుని దర్శనం చేసుకుంటే అతడు ఉద్ధరింపబడుటేగాక తన తండ్రితో తనతో సహా ఆపై 10 తరాల వారిని కూడా సముద్ధరించగలడు. తన తరువాతి 10 తరాల వారిని కూడా ఉద్ధరించగలడు. భక్తుడు సంప్రదాయ విధేయుడనైన మహావ్యక్తి గయాక్షేత్రాన్ని చేరుకున్నాక మొదట రోజే చేయవలసినది పైన చెప్పబడింది. ద్వితీయ దినం నాడు ధర్మారణ్యం చేసుకుని అక్కడి మతంగవాపిలో శ్రాద్ధకర్మం పిండ ప్రదానం చేయాలి. ధర్మారణ్యంలోకి వెళ్ళటం వల్ల మనుష్యునికి వాజపేయ యజ్ఞ ఫలము, ఆ తరువాత బ్రహ్మతీర్థం వెళ్ళటం వల్ల రాజసూయ, అశ్వమేధ యజ్ఞాల ఫలాలు దక్కుతాయి. తరువాత కూప, యూప నామక తీర్థాల మధ్య శ్రాద్ధ పిండోదక కృత్యాలను గావించాలి. కూపోదకం ద్వారా చేసే శ్రాద్ధాది కార్యాలకు అక్షయ ఫలాలు లభిస్తాయి. 3వ రోజు బ్రహ్మసద తీర్థానికి పోయి అక్కడ స్నానం చేసి తర్పణాలిచ్చి వెంటనే యూప, కూప తీర్థాల మధ్య శ్రాద్ధాన్ని, పిండ ప్రదానాన్ని చేయాలి. తరువాత గో ప్రచార తీర్థానికి పోవాలి. అక్కడ బ్రహ్మచేత కల్పింపబడిన బ్రహ్మలుంటారు. వారిని పూజించి సేవించినంత మాత్రాన ఆ మనుజుని పితృజనులు మోక్షాన్ని పొందుతారు. యూపతీర్థానికి భక్తిగా ప్రదక్షిణ చేస్తే వాజపేయ యజ్ఞఫలం సిద్ధిస్తుంది. 4వ రోజు ఫల్గు తీర్థంలో స్నానం చేసి దేవతలకు, పితరులకు తర్పణాలిచ్చి గయా శీర్షానికి పోయి అక్కడి రుద్ర పదాది తీర్థాలలో పితరులకు శ్రాద్ధాలు పెట్టాలి. ఆ తర్వాత వ్యాస, దేహిముఖ, పంచాగ్ని, పదత్రయ నామక తీర్థాలలో పిండదానాలిచ్చి సూర్య, సోమ, కార్తికేయ తీర్థాలకు పోయి అక్కడ చెయ్యు శ్రాద్ధకర్మలకు అక్షయ ఫలాలుంటాయి. నవదైవత్య, ద్వాదశ దైవత్యములను పేర్లతో 2 రకాల శ్రాద్ధాలున్నాయి. వీటిని గయలోనే పెట్టాలి. అన్మష్టక అనగా పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాల్లో నవమి తిథి నాడు, వృద్ధి, చంద్ర నవమి తిథులలోనూ లేదా తల్లి మృతి చెందిన తిథి నాడు ఈ క్షేత్రంలో తల్లికి శ్రాద్ధకర్మను చేయవచ్చును. మిగతా చోట్ల తండ్రి కర్మతో కలిపి తల్లిది కూడా చేయాలి. శ్రాద్ధంతో నవదైవత్యం కుర్యాద్ ద్వాదశ దైవతం అన్మష్టకాసు వృద్ధౌ చ గయాయాం మృతవాసరే అత్ర మాతు పృథక్ శ్రాద్ధ మన్యత్ర
పతినా సహం. దశాశ్వమేధ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మదేవుని దర్శనం చేసుకుని రుద్రపాదాలను సృజించిన వారికి పునర్జన్మ ఉండదు. గయాశిర తీర్థంలో శ్రాద్ధమును పెట్టడాన్ని మించిన పుణ్యకర్మ లేదేమో. ఎందుకంటే విత్త పరిపూర్ణ సమస్త పృథ్విని 3 మార్లు దానం చేస్తే వచ్చే పుణ్యం ఈ శ్రాద్ధకర్మ వల్ల లభిస్తుంది. ఇక్కడ సమీపత్ర పరిమాణంలో పిండాలను తయారు చేసి పెట్టాలి. దానివల్ల పితృగణాలు వారు దేవగణాలై వారైపోతారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానము అవసరం లేదు. తిర్విక్తపూర్ణ పృథివీ దత్వా యత్ ఫలమాప్నుయాత్ తతత్ఫలమవాప్నోతి కృత్వా శ్రాద్ధం గయాశిరే సమీపత్ర ప్రమాణేన పిండం దద్యాత్ గయాశిరే పితరో యాంతి దేవత్వం నాత్ర కార్యా విచారణం. ముండపృష్ఠ తీర్థంపై పరమేశ్వరుడు తన పాదాలను మోపి విశ్రమించాడు. అందుచేత ఈ తీర్థంలో స్వల్పమాత్రం చేసిన ఘన తపశ్శక్తి అత్యధిక ఫలాలు కలుగుతాయి. గయాశీర్ష తీర్థంలో పేరున ఎవరికైతే పిండాలు పెట్టబడతాయో వారిలో నరకంలో ఉన్నవారు స్వర్గానికి పోగా స్వర్గంలో ఉన్నవారు మోక్షాన్ని పొందుతారు. ముండపృష్ఠే పదం న్యస్తం మహాదేవేన ధీమతాం అల్పేన తపసా తత్ర మహాపుణ్యమవాప్నుయాత్. గయాశీర్షే తు యః పిండాన్నామ్నా యేషాంతు నిర్వపేత్ నరకస్థా దివం యాంతి స్వర్గస్థా మోక్షమాప్నుయుః. 5వ రోజు గదాలోల తీర్థంలో స్నానం చేసి అక్కడి అక్షయవటం కింద పిండదానం చేసిన వారు తమ కుటుంబం సమస్తాన్ని ఉద్ధరించగలరు. అక్షయ వటమూలం వద్ద శాఖ ఉష్ణోదక సహితమైన భోజనాన్ని పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలం లభిస్తుంది. ఆ తరువాత బ్రహ్మదేవుని పూజించి దర్శించి అక్షయలోకాలను పొందవచ్చు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వేరే ఆలోచన లేకుండా భక్తి శ్రద్ధతో గావించిన వారి 100 తరాలు ఉద్ధరింపబడతాయి. ఏష్టవ్యా బహవః పుత్రాయ దేకో అపి గయాం వ్రజేత్. ఒకనాడు గయాక్షేత్రానికి దగ్గరలో విశాలుడనే వణిజునికి ఒక ప్రేతం కనిపించి, ఓ వణిజుడా, నీవు గయాశీర్ష తీర్థంలో నా పేరిట పిండదానాన్ని చేసిపెట్టు. నేను ఈ ప్రేత యోని నుండి విముక్తుడనవుతాను. ఈ పుణ్యానికి ఫలంగా నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్పగా అతడలాగే చేశాడు. తరువాత విశాలుడు తన తమ్ములతో కలిసి గయ అంతా కలియ తిరిగి తన పితరులకు పిండ ప్రదానాలు చేయగా వారంతా ప్రేతంతో సహా ముక్తులైనారు. గయ నుండి తన ఊరికి వచ్చాక విశాలుడు పుత్రవంతుడై సుఖంగా జీవనం అనాయాసంగా మరణం పొంది స్వర్గానికి చేరుకొని మరలా పుడిమిపై పుట్టినప్పుడు విశాల దేశానికి రాజపుత్రునిగా జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడై తన ఆస్థాన బ్రాహ్మణులకు ఏ సత్కార్యాలు చేస్తే మంచి పుత్ర సంతానము సుఖజీవనము లభిస్తాయి అని అడిగాడు. వారు, విశాల రాకుమార, గయాతీర్థంలో పిండ ప్రదానం చేస్తే అన్ని కోరికలు తీరతాయి అని చెప్పారు. విశాలుడు వెంటనే గయాక్షేత్రాన్ని సంపూర్ణంగా దర్శించి శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు గావించి వచ్చాడు. శీఘ్రమే పుత్రవంతుడైనాడు. ఒకరోజు అతనికి ఆకాశంలో 3 పురుషులు దర్శనమిచ్చారు. అతడు వారికి నమస్కరించి, మహాపురుషులారా, మీరెవరు అని అడిగాడు. వారిలో శ్వేతవర్ణంలోనున్న పురుషుడు, నాయన విశాల, నేను నీ తండ్రిని. నీ పుణ్యం వల్ల నేను స్వర్గానికి వెళుతున్నాను. ఈ రక్తవర్ణ పురుషుడు నా తండ్రి. ఈయన బ్రహ్మహత్యను చేసి అవీచి నామక నరకంలో పడ్డాడు. ఆ శ్యామల వర్ణంలోనున్నవాడు నీ తాత. ఆయన ఒక మహర్షిని చంపి అదే నరకంలో పడ్డాడు. నీవు గయాశీర్ష తీర్థంలో చేసిన పిండ ప్రదానం వల్ల నేను ప్రేతరూపం నుండి, వారు నరకకూపం నుండి విముక్తులమై స్వర్గానికి వెడుతున్నాము. నీకు శుభముగాక అని చెప్పి ఇతరులతో పాటు అంతర్ధానం చెందాడు. విశాలుడు సమర్థవంతంగా రాజ్యపాలనం చేసి సుఖంగా జీవించి దేహాంతంలో స్వర్గలోకాన్ని చేరుకున్నాడు. గయా తీర్థంలో పిండ ప్రదానం చేసినప్పుడు ఇప్పుడు చెప్పబోయే మంత్రాలను చదవాలి. ఏ అస్మత్కులే తు పితరో లుప్త పిండోదక క్రియాః ఏ చాప్యకృత చూడాస్తు ఏ చ గర్భాద్ వినిస్మృతాః యేషాం దాహో న క్రియాచ్చ ఏ అగ్నిదగ్ధాస్తదా పరేం భూమౌ దత్తేన తృప్త్యంతు తృప్తా యాంతు పరాంగతిం పితా పితామహశ్చైవ తథైవ ప్రపితామహః
మాతా పితామహీ చైవ తథైవ ప్రపితామహీ తథా మాతామహాశ్చైవ ప్రమాతామహ ఏవ చ వృద్ధ ప్రమాతామహశ్చ తథా మాతామహీ పరం ప్రమాతామహీ తథా వృద్ధా ప్రమాతామహీతి వై అన్యేషాం చైవ పిండో అయమక్షయ్యముపతిష్ఠతాం. మా వంశంలో సరైన సంస్కారాలు జరగకముందే మరణించిన వారికి, మరణానంతర సంస్కారాలు సరిగా జరగని వారికి, నా తండ్రికి, ఆయన పితరులైన స్త్రీ పురుషులకి, నా తల్లికి, ఆమె పితరులైన స్త్రీ పురుషులకి ఈ నాగయ క్షేత్రకృత పిండ ప్రదానాలు అక్షయాలై అందాలిగాక, వారంతా తృప్తులై ముక్తి చెందాలిగాక అని దీని భావము. ఇప్పుడు మనం గరుడ పురాణంలో గయాతీర్థంలో పిండ ప్రదాన మహిమ గురించి చెప్పుకుందాం. గయలో పిండదానమునరించిన వారు ప్రేతశిలాది తీర్థాలలో స్నానం చేసి అస్మత్కులే మృతాయే చ మున్నగు మంత్రాల ద్వారా తమ శ్రేష్ఠ పితరులను ఆవాహనం చేసి